దైవమా దత్తాత్రేయ ప్రసాదమున కలిగిన పుత్రుడు ఏమయ్యను ధర్మములకు తపస్సులకు దానములకు ఫలమేమీ లేదా దీనవత్సల మమ్ములు రక్షింపు కాపాడుగాక అని పరిధములుగా దత్తాత్రేయుల వారిని ప్రార్థించారు. అతని ఓదారి ఇంటి చెబుతున్నాడు, నీకు దుఃఖములకు హుండాసురుడు నీ బాలుని తన మానశక్తితో అపహరించను. ఆ బాలుని సంహరింపవితరించరు. కానీ దైవయోగమున అతని ప్రయత్నములు విఫలమయ్యను. ఆ రాక్షసుని సంహరించి భార్యా సమేతుడి క్షేమముగా రాగలడు. ఎంత మాత్రము విచారంపగును అని చెప్పి ఆ దంపతులు నారదుని వాక్యమును విని దుఃఖము వినకుండా దత్తాత్రేయుల వారి పూజ భక్తిచే నిరంతరము గడుపుతూ ఉండేవారు. ఇట్లుండగా ఒక దినమున వశిష్ఠుల వారు నహుషుని పిలిచి, నీవు అయురాజపుత్రుడవు, హుండాసురుని వలన తనకు మరణము రాగలదని తెలిసి నిన్ను పుట్టింటి నుండి అపహరించే తెచ్చారు. కానీ దైవ అనుగ్రహం చే నీవు ఆపద నుండి రక్షింపబడి మా ఆశ్రమముకు రాగలివి. నీవు క్షత్రియుడు, హుండాసురునితో యుద్ధము చేసి సంహరింపు. దత్తాత్రేయుడు నిన్ను మహర్షులు ఆశీర్వదించరి. అదే సమయమున దేవేంద్రుడు తన రథంలో మాత్రమే సాధనిచ్చి నహుషుని నిమిత్తము పంపెను. దేవతలందరూ వారి ఆయుధములతో నహుషునికి సహాయులే ఏం తెచ్చిరి. ఇట్లు గొప్ప అట్టహాసముతో నహుషుడు హుండాసురుని పట్టణంలోకి ప్రవేశించిరి. హుండాసురుడు దూతల ద్వారా